ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్లోని సెకండ్ లెసన్ ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్. ఈ లెసన్లోని వెకాబులరీ. ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్లోని ఆల్ లెసన్ గ్లోసరీ కూడా నేను సపరేట్ వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు సెకండ్ లెసన్లోని వెకాబులరీ. రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్. ద వర్డ్ రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ ఈజ్ కాల్డ్ ఏ compound adjective. The phrase red-faced gentleman is a short form of a gentleman with a red face. The word red-faced gentleman is a called compound adjective. ఇక్కడ రెడ్ ఫేస్డ్ ఈ రెండు పదాలు కంబైన్డ్గా ఉన్నాయి కాబట్టి దీన్ని కాంపౌండ్ అడ్జెక్టివ్ అంటాం. అడ్జెక్టివ్ అంటే మనం ఇక్కడున్న వ్యక్తి గురించి తెలియజేస్తున్నాం కదా, ఇతని క్వాలిటీ గురించి చెప్తున్నాం కాబట్టి దీన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. రెండు కలిసి ఉన్నాయి కాబట్టి కాంపౌండ్. సో రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ అడ్జెక్టివ్. ఏ జెంటిల్మ్యాన్ విత్ ఏ రెడ్ ఫేస్. దీని మీనింగ్ ఏంటంటే ఒక జెంటిల్మ్యాన్ విత్ ఏ రెడ్ ఫేస్, రెడ్ ఫేస్ కలిగి ఉన్నాడు అని దీని యొక్క మీనింగ్. సమ్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్. ఇలా రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ అనేది కాంపౌండ్ అడ్జెక్టివ్ అని తెలుసుకున్నాం కదా, ఇలాంటివి ఇంకొన్ని చూద్దాం. సమ్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్. గోల్డ్ లేస్డ్ కఫ్. ఏ కఫ్ విత్ గోల్డ్ లేస్. వైట్ వాష్డ్ రూమ్. ఏ రూమ్ దట్ ఈజ్ వైట్ వాష్డ్. వన్ ఐడ్ మ్యాన్. ఏ మ్యాన్ విత్ వన్ ఐ. సాఫ్ట్ స్పోకెన్ గర్ల్. ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్. వెల్ మేనర్డ్ గర్ల్. Brand new dresses. These are the compound adjectives. These sentences are changed to compound adjectives. Cricketer who is famous all over the world. ఇక్కడ మనకు పైన సెంటెన్స్ ఇచ్చారు, మనం దీన్ని కాంపౌండ్ అడ్జెక్టివ్స్ లాగా చేంజ్ చేసి రాయాలి. క్రికెటర్ హూ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడ కొంచెం కూడా మీనింగ్ చేంజ్ కాకుండా మనం కాంపౌండ్ అడ్జెక్టివ్ వచ్చే విధంగా రాయాలి. వరల్డ్ ఫేమస్ క్రికెటర్. సెకండ్ వన్, బ్యాట్స్మ్యాన్ ప్లేయింగ్ విత్ రైట్ హ్యాండ్. దీన్ని కాంపౌండ్ అడ్జెక్టివ్గా రాస్తే ఏ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మ్యాన్. వరల్డ్ రికార్డ్స్ టు హిస్ క్రెడిట్ విచ్ ఆర్ మైండ్ బ్లోయింగ్. కాంపౌండ్ అడ్జెక్టివ్. Mind-blowing world records to his credit. A person with a kind heart. దీనికి కాంపౌండ్ అడ్జెక్టివ్ కైండ్ హార్టెడ్ పర్సన్. ఎన్జిఓ బేస్డ్ ఇన్ ముంబై. ముంబై బేస్డ్ ఎన్జిఓ. నెక్స్ట్ ఈ లెసన్లోని గ్రామర్. ద బాయ్ ఈజ్ ఏ ఫూల్. We change the above statement into a question. ఇక్కడ ద బాయ్ ఈజ్ ఏ ఫూల్ అనే సెంటెన్స్ ఉంది. We change the above statement into a question by putting the auxiliary word before the subject, the boy. Question: Is the boy a fool? మనము ద బాయ్ ఈజ్ ఏ ఫూల్ అనే సెంటెన్స్ని క్వశ్చన్ లాగా చేంజ్ చేయాలంటే సబ్జెక్ట్ ద బాయ్ కదా, ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది ద బాయ్ కాబట్టి ద బాయ్ అనే సబ్జెక్టు ముందు యాక్సిలరీ వర్బ్ అంటే ఈజ్ అనేది పెట్టి మనం క్వశ్చన్గా చేంజ్ చేస్తాం. ఈజ్ ద బాయ్ ఏ ఫూల్? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇంకొని చూద్దాం. ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్. క్వశ్చన్: Do I understand that he asked for more? Second one, Oliver asks for more. దీన్ని క్వశ్చన్లా చేంజ్ చేస్తే Does Oliver ask for more? The boys took their places. ఈ సెంటెన్స్ని క్వశ్చన్ లాగా చేంజ్ చేస్తే Did the boys take their places? ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ గమనిస్తే మనం ఇక్కడ వర్బ్ను బట్టి మనం ముందు ఎలాంటి యాక్సిలరీ వర్బ్ వాడాలో మనకు క్లారిటీ వస్తుంది.
ఇక్కడ అండర్స్టాండ్ అనేది V1 కాబట్టి మనం ప్రజెంట్ టెన్స్లో డూ అనే యాక్సిలరీ వర్బ్ యూజ్ చేసాం. డూ ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్. ఇక్కడ ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్, ఇది కూడా V1 కాబట్టి మనం డస్ అనేది యూజ్ చేసాం. డస్ ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్. నెక్స్ట్ ద బాయ్స్ టూక్ దేర్ ప్లేసెస్. టూక్ అనేది V2 కాబట్టి మనం క్వశ్చన్లో డిడ్ అనేది యూజ్ చేసాం. డిడ్ ద బాయ్స్ టేక్ దేర్ ప్లేసెస్ అంటే మనము ఒక సెంటెన్స్ని క్వశ్చన్ లాగా చేంజ్ చేయాలంటే ఆ సెంటెన్స్లోని వర్బ్ని మనం క్లియర్గా గమనించాలి. ఆ వర్బ్ V1నా V2నా అని మనకు క్లారిటీ వస్తే మనము దాన్ని క్వశ్చన్ లాగా చేంజ్ చేసేటప్పుడు డూ రాయాలా, డస్ రాయాలా, డిడ్ రాయాలా క్లారిటీ వస్తుంది. మనం ఇక్కడ చూడండి, ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్. ఇక్కడ అండర్స్టాండ్ V1 కాబట్టి మనం డూ యూజ్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ రాసేటప్పుడు అండర్స్టాండ్ని అలాగే రాసాం. అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్. సెకండ్ వన్ ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్. ఇక్కడ ఆస్క్స్ ఎస్ ఫామ్ వచ్చింది. ఎస్ ఫామ్ వచ్చినప్పుడు మనం డస్ యూజ్ చేయాలి. డస్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ మనం సెంటెన్స్ రాసేటప్పుడు ఇక్కడ ఎస్ ఫామ్ అనేది ఇక్కడ రాయం. డస్ ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ ద బాయ్స్ టూక్ దేర్ ప్లేసెస్. ద బాయ్స్ టూక్ దేర్ ప్లేసెస్. ఇక్కడ V2 ఉంది కదా, మనము నెక్స్ట్ దీని ప్రకారం డిడ్ అనేది రాసాం. డిడ్ రాశాక మళ్ళీ సెంటెన్స్లో ఇక్కడ టూక్ ఉంది కదా, సెంటెన్స్లో మళ్ళీ మనం టూక్ యూజ్ చేయం, టేక్ V1 యూజ్ చేస్తాం. డిడ్ ద బాయ్స్ టేక్ దేర్ ప్లేసెస్. ఆల్రెడీ డిడ్ యూజ్ చేసాం కాబట్టి మళ్ళీ మనం V2 అనేది యూజ్ చేయకూడదు. ఇప్పుడు రూల్, డూ, డస్, డిడ్ యూజ్ చేసినప్పుడు వర్బ్ అనేది V1గా ఉండాలి. These sentences are changed into questions by placing do, does, did at the beginning. Such questions are called yes or no questions. ఇలా సెంటెన్స్ ముందు మనం డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ యూజ్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే అలాంటి క్వశ్చన్స్ని మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. నెక్స్ట్ మోర్ ఎగ్జాంపుల్స్. ఆలివర్ వాజ్ ఫ్రైటెండ్ ఎట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్. ఈ సెంటెన్స్ని మనం క్వశ్చన్లా చేంజ్ చేస్తే వాజ్ ఆలివర్ ఫ్రైటెండ్ ఎట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అనేది ముందు వస్తుంది. హెల్పింగ్ వర్బ్ లేని వాటికి మనం డూ, డస్, డిడ్ యూజ్ చేసి రాసాం. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్నే యూజ్ చేసి రాస్తాం. సెకండ్ వన్ యు ఆర్ అన్ ఆర్ఫాన్. క్వశ్చన్ ఆర్ యు అన్ ఆర్ఫాన్. ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి అదే యూజ్ చేస్తాం. యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్. క్వశ్చన్ డూ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి మనం సే అనేది V1 కాబట్టి డూ అనేది యూజ్ చేసాం. యూ విల్ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్. యూ విల్ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్. దీనికి క్వశ్చన్ విల్ యూ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్. నెక్స్ట్ మిస్టర్ బంబుల్ రష్డ్ ఇన్ టు ద రూమ్. డిడ్ మిస్టర్ బంబుల్ రష్ ఇన్ టు ద రూమ్. ఇక్కడ రష్డ్ అనేది V2 కాబట్టి మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి మనం డిడ్ అనేది యూజ్ చేసి డిడ్ మిస్టర్ బంబుల్ రష్ ఇన్ టు ద రూమ్ అని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. సిక్స్త్ వన్ దే కెన్ డివర్ ద బిగ్ బౌల్. ఇక్కడ ఆల్రెడీ కెన్ అనేది ఉంది కాబట్టి కెన్ దే డివోర్ ద బిగ్ బౌల్. బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ ఎపటైట్. ఇక్కడ బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ ఎపటైట్. డూ బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ ఎపటైట్. ఇక్కడ హ్యావ్ అనేది వచ్చిందని మనం హ్యావ్ బాయ్స్ జనరల్లీ అని రాయకూడదు, డూ అనేది యూజ్ చేయాలి. డూ బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ ఎపటైట్ అని క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయాలి. నెక్స్ట్ మనకు ఈ లెసన్లో క్వశ్చన్ ట్యాగ్ ఇంట్రడక్షన్ ఉంది. యూ వర్ బ్రాట్ అప్
by the parish. Weren't you? You were brought up by the parish. ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం రాయాల్సిన క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్. వరంట్ యూ. ఇన్ దిస్ సెంటెన్స్ వరంట్ యూ ఎట్ ద ఎండ్ ఈజ్ కాల్డ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ మనం రాసాం కదా వరంట్ యూ అనేది క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఆర్ కన్ఫర్మేషన్. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఆర్ కన్ఫర్మేషన్. మనకు క్వశ్చన్ ట్యాగ్స్ వల్ల యూజ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆర్ కన్ఫర్మేషన్ అవునా అనే విధంగా. ద క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ పాజిటివ్ ఇఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ నెగిటివ్. మనకిచ్చిన స్టేట్మెంట్ అనేది పాజిటివ్ అయితే మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఒకవేళ మనకిచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ అయితే మనం రాయాల్సిన క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాయాలి. If the statements are positive, question tags are negative. These tags are short or contracted form of questions. మనం రాసే క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి షార్ట్ ఫామ్స్లో కాంట్రాస్టెడ్ ఫామ్స్లో ఉంటాయి. If the statement has an auxiliary, the tag begins with an auxiliary. మనకిచ్చిన స్టేట్మెంట్లో యాక్సిలరీ వర్బ్స్ ఉంటే మనము క్వశ్చన్ ట్యాగ్ ఖచ్చితంగా యాక్సిలరీ వర్బ్తోనే యూజ్ చేయాలి, స్టార్ట్ చేయాలి. ఇన్ కేస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ అన్ యాక్సిలరీ ఇట్ బిగిన్స్ విత్ డూ, డస్, డిడ్. ఒకవేళ మనకిచ్చిన స్టేట్మెంట్లో ఎటువంటి యాక్సిలరీ వర్బ్స్ లేకపోతే మనము డూ, డస్, డిడ్తో క్వశ్చన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద వెదర్ ఈజ్ గుడ్ టుడే. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, ద వెదర్ ఈజ్ గుడ్ టుడే. దిస్ ఈజ్ ద పాజిటివ్ స్టేట్మెంట్. సో క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో రాయాలి. క్వశ్చన్ ఇజంట్ ఇట్, వెదర్ కాబట్టి ఇట్. హోప్ యూ విల్ జాయిన్ మీ. హోప్ యూ విల్ జాయిన్ మీ పాజిటివ్ స్టేట్మెంట్. మనము నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. విల్ వచ్చింది కాబట్టి వోంట్ యూ. మీ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ యూ రాయాలి. సారీ, హోప్ యూ విల్ జాయిన్ మీ. యూ విల్, విల్ అనే దానికి వోంట్ అని రాయాలి, యూకి యూ. ఐ హ్యావ్ మెట్ యూ బిఫోర్. హ్యావెంట్ ఐ. యువర్ నేమ్ ఈజ్ వాణి. Isn't it? The party seems to be really lively. Doesn't it? We enjoy ourselves a lot on such occasions. Don't we? Next, editing. When Rohit was 9, his family lived in a small town. His father Raja Rao was a clerk in company. Rohit's mother was a housewife. She used to be alone in the daytime when Rohit was at school and Raja Rao in his office. She wants to have a pet. She asked Rohit's father several times for a pet. ఇక్కడ మనకిచ్చిన ఈ ప్యాసేజ్లో నేను అండర్లైన్ చేసిన వర్డ్స్ టెక్స్ట్ బుక్లో మిస్టేక్స్ ఇచ్చారు. నేను ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ రాసి అండర్లైన్ చేశాను. టెక్స్ట్ బుక్ కనుక ఉంటే పక్కన ఉంచుకొని ఈ వీడియో చూస్తూ ఆన్సర్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇన్, వాస్, వాంట్స్, times. These are the corrections.